పెద్దమ్మా, ఆ అభి రాహుల్ గాయాలకి వెన్నుపూస్తోంది. అభినా రాహుల్కి వెన్నపూస్తోందా? రాహుల్ రాయించుకుంటున్నాడా? అదే కదా అత్తయ్య గారు నేను చెప్పేది. ఆ అభి రాహుల్కి ఏం మందు పెట్టిందో, ఏం చెప్పి ఒప్పించిందో తెలీదు. రాహుల్ కూడా కిక్కురు మనకుండా అభి చేత వెన్న పోయించుకుంటున్నాడు. లేదులేద్దా, నేను నమ్మను. నా రాహుల్ అభి చేత వెన్న పూయించుకోవడమేంటి? అభి మాటలకి లొంగిపోవడమేంటి? అది జరగని పని. పెద్దమ్మా, ఇదంతా ఎందుకు? ఒకసారి వచ్చి మీ కళ్ళారా మీరే చూస్తే మీకే తెలుస్తుంది కదా. అవునత్తయ్య గారు, ఆ అభి చేస్తున్న మాయలు మర్మాలు మీరే చూసి తెలుసుకుందరు గాని రండి. అర్ధరాత్రుళ్ళు నిద్ర లేపి మీరేంటో మీ గోలేంటో నాకు అర్థం కావడం లేదు. నాకు నా రాహుల్ మీద నమ్మకం ఉంది. రాహుల్ అలా ఎప్పటికీ చేయడు. కనీసం అభి తనకి సేవలు చేయడానికి కూడా రాహుల్ ఒప్పుకోడు. మీరు చెప్పింది నిజం కాదని రుజువైందా? అప్పుడు చెప్తాను మీ పని. పదండి పదండి. ఇప్పుడు చూడు ఐరేంద్రి, ఆ అభి పని అయిపోతుంది. మనం వేసిన గాలానికి చిక్కుకున్న చేప పిల్లల గిలగిలలాడుతూ అత్తయ్యకి దొరికిపోతుంది. అదిగో చూడదునా, పెద్దమ్మ షాక్ అయి చూస్తోంది. అంటే ఆ అభికి మూడినట్టే. త్వరగా పద, మళ్ళీ మనం ఆ సీన్ మిస్ అయిపోతాం. పద. చూసారా అత్తయ్య గారు ఆ అభి బాగోతం? నువ్వు కూడా చూడు వదినా, తెలుస్తుంది. ఇదేంటి ఐరేంద్రి, మనం చూస్తుంది మావయ్య గారినా? అభి ఏంటి మావయ్య గారిలో కనిపిస్తుంది? నీ మొహం, అక్కడున్నది మీ మావయ్య గారి. మీకు బుద్ధి లేదని తెలుసు కూడా మీ వెనకాల వచ్చాను చూడండి. నాది బుద్ధి తక్కువ. ఎక్కడ దొరికారో ఏంటో నాకు. అసలే రాహుల్ పోలీస్ స్టేషన్లో ఉండటం వల్ల ఇన్ని రోజులు సరిగా నిద్ర పట్టక చచ్చాను. ఇప్పుడు రాహుల్ వచ్చాక కొంచెం ప్రశాంతంగా నిద్ర వస్తోందనుకుంటుంటే దాన్ని కూడా నాశనం చేసేశారు. లేదత్తయ్య గారు, మా కళ్ళతో మేం చూసాం. అందుకే మిమ్మల్ని నిద్ర లేపి తీసుకొచ్చాం. అవును పెద్దమ్మా, వదిన చెప్పింది నిజం. నువ్వు కూడా ఏంటి ఐరేంద్రి? లలిత్ అంటే ఇలాంటి పనులు చేయడం మామూలే. నువ్వు కూడా తనతో పాటు చేరిపోయావా? అవునులే, 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని పెద్దవాళ్ళు ఊరికే చెప్పారా? మీలాంటి వాళ్ళని చూసే ఈ సామెత పుట్టించారు. నిజంగా అక్కడ అభి ఉందత్తయ్య గారు. బంగారం లాంటి నిద్ర చెడగొట్టిందే కాక నా కళ్ల ముందు కనపడుతుంది కూడా. అబద్ధమని చెప్పి నువ్వు చెప్పిందే నిజమని నమ్మించడానికి చూస్తున్నావా? లేదు పెద్దమ్మా, నిజంగా ఇందాక రాహుల్కి అభియే వెన్న పూస్తోంది.
ఊరుకో ఐరేంద్రి. లలిత్ అంటే మతి చెడి మాట్లాడుతుంది అనుకుంటే నువ్వు కూడా తనతో పాటు తయారయ్యావా? నా కొడుకు గురించి నాకు తెలీదా? వాడభిని దగ్గరకెందుకు రానిస్తాడు? తన వల్ల జరిగిన గాయాలకు తన చేతే వెన్నెందుకు పూయించుకుంటాడు? అది కాదత్తయ్య గారు. నోరు మూసుకొని వెళ్తావా లేదా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అయ్యో, ఏంటండి నా కొడుక్కి ఒళ్ళంతా ఈ గాయాలు? దెబ్బలు తింటే గాయాలే అవుతాయి, మరి గాన కచేరీలు జరగవు. ఎంత పెద్ద గాయాలు! నా కొడుకు ఎలా తట్టుకున్నాడు ఇంత బాధని? నానా, వేదా, వాడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు లేపి వాడి గాయాల బాధను గుర్తు చేయకు. మీకలాగే ఉంటుందిలేండి. తల్లి మనసు మీకెలా అర్థం అవుతుంది? నాకు అర్థమైంది కాబట్టే నీకీ విషయం చెప్పి కంగారు పెట్టలేదు. చాలా గొప్ప పని చేశారులేండి. అయినా రాహుల్ తన గదిలో నిద్రపోయాడు కదా, ఇలా బయటున్నాడేంటి? చూసావుగా, కరెంటు పోయింది. అంత ఒక్కలో ఎలా పడుకుంటాడనుకున్నావు? అది కూడా ఇన్ని గాయాలతో బాధపడుతూ ఉంటే. అందరూ నీలా ఒక్కలో కూడా చక్కగా నిద్రపోలేరు కదా, ఏదో కుంభకర్ణుడి చెల్లెల్లా. ఈ మధ్య మీకు సందు దొరికితే చాలు ఏదో ఒక నింద వేయడానికి తయారైపోతున్నారు. ఆహా, అదిటివ్వండి. పోలీస్ స్టేషన్ కనిష్క అంటూ ఆ గొడవల్లో పడిపోయి నా కన్నబిడ్డ యోగక్షేమాలు కూడా పట్టించుకోలేకపోయాను. అయ్యో, ఇంతింత దెబ్బలు ఎలా భరించాడో ఏంటో. అందుకే వెన్న రాసి వాడి బాధను తగ్గించు, అంతేగాని కన్నీళ్లు పెట్టి వాడినింకా బాధ పెట్టకు. రాహుల్ మనసుకైనా శరీరానికైనా గాయం చేయగలిగింది ఒక్కరే, ఆ అభి మాత్రమే. తను మాత్రమే రాహుల్ని, మన కుటుంబాన్ని ప్రశాంతత లేకుండా చేయగలదు. ఇదిగో, నీకు నీ కొడుక్కి అలవాటు మాత్రం పోదు. ప్రతిదానిలో అభిల్ లాగడం, ఏదోటనడం మీకు అలవాటుగా మారిపోయింది. మీకు మాత్రం అభిని వెనకేసుకురావడం అలవాటుగా మారలేదా? ఇప్పుడు నీ కొడుకు గురించి మాత్రమే ఆలోచించు. వాడి గాయాలకు మందు రాసి ఓరడించు. లేనిపోనివి తలుచుకుని నువ్వు తలనొప్పులు తెచ్చుకోకు, మాక్కూడా రానివ్వకు. మేవేం మాట్లాడినా మీకు తలనొప్పి అయినా మీతో వాదిస్తున్నాను చూడండి, నాకు బుద్ధి లేదు.